చూద్దామండి. వరంగల్ నుంచి కిషోర్ రాస్తున్నారు. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యేకించి ఫలానా పండుగ నాడు ఫలానా దేవతకు ఫలానా ప్రసాదాలు నివేదన చేయాలన్న నియమం లేదు. సాత్వికాహారం, రాజసాహారం, తామసాహారం 3. ఇందులో తామసాహారాన్ని విడిచిపెట్టాలి. రాజసాహారంలో సగం కంటే ఎక్కువ విడిచిపెట్టాలి. సాత్వికాహారాన్ని మాత్రమే నివేదన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నైవేద్యము చేయవలసిన ప్రసాదాలలో ప్రధాన సూత్రం పరమాత్మను పూజించే భక్తుడికి ఏది బాగా ఇష్టమో దాన్ని నివేదన చేయాలి. ఇది శాస్త్రం. భక్తుడు లడ్డూలు చాలా ఇష్టం, పెట్టు. పరమాన్నం ఇష్టం, పెట్టు. నీకు పులిహోర బాగా కావాలి, పెట్టు. భక్తుడికి ఏది ఇష్టమో దాన్ని చెయ్యాలి అంటే మరి ఈ కాలం భక్తులకు చాలా ఇష్టాలు ఉన్నాయి. అవి నారికి చేద్దామా? పరిస్థితి ఏమిటి? అందుకే తామసం త్యాజ్యం, రాజసం అర్ధత్యాజ్యం. తమో గుణాన్ని పెంచే ప్రసాదాలు నివేదన చేయకూడదు. మొదటిది. దానితో మన పిల్లి గంతులు పిచ్చి వేషాలు పక్కకు పోతాయి, తొలగించబడ్డాయి. రాజసములో సగం మాత్రమే తీసుకోవాలి, సగం పోతాయి. సాత్వికము చెయ్యండి. ప్రధానంగా మధురము చెయ్యండి, తీపిని చెయ్యండి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ వీటిని పెంచండి. చక్కని పండ్లు, మళ్ళీ పండ్లలో కూడా సాత్వికమైన పండ్లు, చక్కని పండ్లు అరింపు చేయండి. చక్కని దధ్యోజనం అంటాం, చక్కగా పులిహోర అంటాం. పులిహోరలో కూడా చాలామంది మహానుభావులు ఆవాల పొడిని, మిరియాల పొడిని వేస్తున్నారు. రుచి కోసం, శుచి కోసం కాదు. మిరియాలు, ఆవాలు తమో గుణాన్ని పెంచుతాయి. కారము తగ్గించాలి. అతీక్షణం, అకటు, అలాగే అనామ్లం ఇవన్నీ చెప్తాడు. ఎక్కువ కారం ఉండకూడదు, ఎక్కువ పులుపు ఉండకూడదు, ఎక్కువ ఉప్పు ఉండకూడదు. తీసుకునేవాడి మనస్సును ఉద్రేకపరిచే వస్తువులు అందులో ఉండకూడదు. కూరగాయల్లో కూడా సొరకాయ, బీరకాయ, మునక్కాయ, ఇప్పటి కాలంలోని టమాటాలు, ఇవన్నీ తామస గుణాన్ని పెంచేవి. కాబట్టి అలాంటి వాటిని వాడకు. మన ప్రాచీనులు సొరకాయ వాడరు, తినరు, ఇంట్లో బీరకాయ తినరు. అలా నియమాలు ఉన్నాయి. కాబట్టి సాత్విక ఆహారం చెయ్యండి. అమ్మవారికి ఇష్టం పాలు, పెరుగు, తేనె, నెయ్యి. హాయిగా క్షీరాన్నం చేయండి, తింపెట్టండి, ఆరగింపు చేయండి. ఆరగింపు చేసి అందరికీ పంచండి, మీరు ఒక్కరే తినకండి. బాగా గుర్తుంచుకోవాలి. ప్రసాదం అంటే 10 మందికి పంచాలి. తిన్నవారు ఆహా ఎంత బాగుంది అంటారు. ఎంత బాగుంది అన్న మాట తిన్నవారి మాట కాదు, అమ్మ మాట. వీరి నోట అమ్మ మాట మనం వింటే ఆనందంగా ఉంటుంది. ఏ పండుగకైనా ఇది విధానం. ఇలాంటి పదార్థాలు చేయండి, ఆరగింపు చేయండి, అందరికీ పంచండి, మీరు అనుభవించండి, పరమానందాన్ని పొందండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ధనత్రయోదశికి సంబంధించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీరు కూడా ఆ లక్ష్మీదేవిని శ్రద్ధగా ఆరాధించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు కండి. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.